నా పేరు మారేళ్ళ బంగారు బాబు అండి. పొగాకు వేలం కేంద్రం రెండు ఒంగోలు వేలం కేంద్రం 2. ఇప్పుడు వ్యాపారస్తులు మాయాజాలం ఏంటంటే ఎక్స్పోర్టర్స్ ఏమో వాళ్ళు ఆర్డర్స్ తీసుకునేటప్పుడు డాలర్స్లో తీసుకుంటారు. ఇప్పుడు డాలర్ రేటు 97 రూపాయలు ఉంది. వాళ్ళకి వచ్చిన నష్టం ఏమీ లేదు కదా, డబ్బులు ఎక్కువ వస్తున్నాయి. వాళ్ళు రైతులను మోసం చేస్తున్నారు. అదేమంటే మాకు ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ లేవయ్యా అంటున్నారు. లేకుండా వాళ్ళు ఇండియన్ 142 మిలియన్లకి ఇండియన్ ఇచ్చారు. టొబాకో బోర్డు ఆథరైజ్ చేసింది. కనీసం ఆ 142 మిలియన్లైనా గిట్టుబాటు ధర కొంటే తక్కింది స్వతంత్రంలో వేసుకుంటాము, ఏదో ఒకటి చేసుకుంటాం. ముందు ఆ 142 మిలియన్లన్న గిట్టుబాటు ధర లాస్ట్ ఇయర్ ఏ ధర వచ్చిందో, మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ ధర వచ్చిందో ఆ ధరలకి ఇస్తే చాలు. మంచి ధరలు వస్తాయి, రైతులు బాగుపడతారు. ఇవాళ రైతాంగం పరిస్థితి ఎట్లా ఉందంటే తెలుగుదేశం వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు కానీ అందరూ రైతులే, పొగాకు పడిచ్చేవాళ్ళు అందరూ. ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా మీ జగన్మోహన్ రెడ్డిని దేశరాండయ్యా మాకు ధరలు వస్తాయి అని అంటున్నారు అందరూ. ఎక్కడ పట్టినా ఇదే గోల. మీరు జగన్మోహన్ రెడ్డి గారు నన్న దేశరాండయ్యా మేము గెట్టున పడతాము, ఆయన ప్రభుత్వంలో మంచి ధరలు వచ్చినాయి, రైతాంగం అంతా బాగుపడ్డారు, వర్షాలు కురిసినాయి, బాగా పొగాకు మంచి రంగు వచ్చింది, అన్నీ చేసినాయి. ఇప్పుడు చంద్రబాబు వచ్చాడు, వానలు పోయినాయి, అన్నీ పోయినాయి, పండించిన పంటకి ఏ పంటకి గిట్టుబాటు ధర లేదు అని చెప్తా ఉన్నారు అందరూ. కాబట్టి మీరు ఏదైనా కానీ ఒక చర్య తీసుకొని మీరు వస్తేనే ఈ పొగాకు రైతులు ఈ మార్కెట్ మాంద్యం నుంచి బయటపడతారని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అదే ఎక్స్పోర్టర్స్ పరిస్థితి అదైతే వీళ్ళు సిగరెట్ మ్యానుఫ్యాక్చరర్స్ వీళ్ళందరూ మాకు జిఎస్టీ పెంచారు, జిఎస్టీ తగ్గించమని అడుగుతున్నారు. జిఎస్టీ ముందు కడతారు, తర్వాత రీఎంబర్స్మెంట్ తీసుకుంటారు. వాళ్ళకి వచ్చి నష్టం ఏమి లేదు. కాకపోతే ఏంటంటే అది ఒక వంక చూపించి రైతు దగ్గర నుంచి తక్కువ తీసుకోవాలా. పొగాకు వేసేటప్పుడేమో, ప్లాంటేషన్ వేసేటప్పుడేమో ఐటీసీ వాళ్ళు, జీపీఐ వాళ్ళు ఓళ్ళల్లో బృందాలుగా తిరుగుతారు. తిరిగి బ్యారెల్ దగ్గరకు వచ్చి మీరు ఎక్కువ వేయండి, ఈ సంవత్సరం బాగుంటుంది, మార్కెట్ బ్రహ్మాండంగా ఉంటుంది, ఇతర దేశాల్లో తక్కువ పండింది పొగాకు అని చెప్తారు, వేపిస్తారు. అదే వర్షాలు లేక నీళ్లు కట్టాల్సిన పరిస్థితి వచ్చే మేము కావాలంటే మేము పైపులు కూడా ఇస్తాము, మీరు నీళ్లు కట్టుకోండి, బాగా బ్రహ్మాండంగా పండించుకోండి అని చెబుతారు. తర్వాత ఏలాం కేంద్రాల్లో పొగాకు తీసుకొస్తే ఇది తెల్లంగా ఉంది, ఇది నల్లంగా ఉందని వంక పెట్టి తక్కువ రేటుకి అందరూ సిండికేట్ అయ్యి, అది ఏలంగా లేదు అసలు. మొత్తం సిండికేట్ అయ్యి వాడు ఇష్టం వచ్చినట్టు దోపిడీ చేస్తున్నారు రైతుని. ఈ రైతు కష్టాలు గట్టెక్కాలంటే మీరు వచ్చి విజిట్ చేసి ఏదన్నా రైతాంగానికి చేయబట్టి నడిపించిన రైతు భరోసా కేంద్రాలు ఈనాడు మొత్తం నాశనం అయిపోయినాయి, ఎవరు లేరాడ. అదే యూరియా బస్తా కావాలన్నా కూడా చెప్పులు కీలైన్లో పెట్టుకొని తీసుకుంటున్నారు కొన్నిసార్లు. మన ప్రభుత్వంలో మా రైతు ముంగిటికే తీసుకెళ్ళి అందించింది మా రైతు భరోసా కేంద్రాల ద్వారా. అలాంటి మంచి పరిపాలన వదులుకొని మా చెప్పుతోటి మేమే కొట్టుకుంటున్నామయ్యా, మీరు జగన్మోహన్ రెడ్డిని ఎట్టన్నా బతిలాడుకొని తీసరండి అని రాత్రి వచ్చేటప్పుడు కూడా మాకు చెప్పారు. మీరు బతిలాడన్నయ్యా ఎట్టొకటి తీసరండి, రేటు వచ్చింది. ఇది సార్ మేము చెప్పదనుకున్నది. ఈ బోర్డు విధి విధానాలు ఏంటంటే రైతులకి, వ్యాపారస్తులకి అనుసంధానంగా ఉండవలసిన టొబాకో బోర్డు ఈ రోజు ఏమైందంటే కంప్లీట్గా వ్యాపార వర్గాలు కొమ్ము కాసే పరిస్థితి దిగజారిపోయింది అన్న బోర్డు. దీని మీద అజమాయిషి ఎవరన్నా ప్రభుత్వం. అలాంటి ప్రభుత్వం కూడా కరెక్ట్గా పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు బాగా పనిచేస్తుంది. చంద్రబాబు గారు రాగానే మళ్ళీ బోర్డు కంప్లీట్గా వ్యాపార పక్షం అయిపోతుంది. మళ్ళా మీరు వచ్చిన తర్వాత ఇదే ఒరవడి ఉన్న పరిస్థితిలో మీరు ఎప్పుడైతే ఈ సంక్షోభాన్ని నివారించడానికి నడుము బిగించి మీరు ఎప్పుడైతే సొంతంగా గవర్నమెంట్ ఏదైతే మీ చేతుల్లో మన గవర్నమెంట్ ఉన్నప్పుడు మీరు నిర్ణయం తీసుకొని ముందుకు వచ్చారో అలాంటి పరిస్థితి ఈరోజు చంద్రబాబు గారు నాయుడు చేసే పరిస్థితులు లేరన్న. రాష్ట్రంలోనే ప్రకాశం జిల్లాలోని ఎక్కువ పొగాకు ఉత్పత్తి అన్న, దాంట్లో కొండేపి నియోజకవర్గం ఎక్కువ అన్న. 30,000 బ్యారెన్లు రాష్ట్రంలో ఉంటే కొండేపులో 9,000 బ్యారెన్లు ఉన్నాయన్న. అంటే ఇక మాకు వేరే గత్యంతరం లేదు, ఈ పంట తప్పితే మాకు వేరే గత్యంతరం లేదన్న. అయితే ఇప్పుడు రైతులు ఏ స్థితికి దిగజారారంటే, అయ్యా మా క్రాప్ హాలిడే ఇవ్వండి, ఇప్పటి వరకు కొనింది 25% కొనింది, కనీసం ఈ రిమైనింగ్ 75% నన్నా మ్యాక్సిమం ప్రైస్ 35 రూపీస్ ఇచ్చి 25 to 35 రూపీస్లో ఈ సరుకు కొనేసుకుంటే అట్లయినా క్రాప్ హాలిడే ఇవ్వండి, మేము సర్వైవ్ అవుతాం.
కానీ క్రాప్ హాలిడే అని చెబుతూ వీళ్ళు రేట్లు పెంచకుండా దోచేసుకోవాలని నిర్ణయించుకొని ఉన్నారన్న. దీనికి మీరు రైతులందరూ మీకోసం ఎదురు చూస్తున్నారన్న. మీరు కొండేపి బోర్డు సందర్శన ఖచ్చితంగా పెట్టండి. రైతులందరూ సిద్ధంగా ఉన్నారు, అన్ని పార్టీలు సంబంధం లేదన్న. రైతులు ఆత్మహత్యలే సిద్ధంగా రెడీగా ఉన్నారన్న. దయచేసి మీరు అర్థం చేసుకోండి. మీరు రైతు పక్షపాతి అని మీరు ఆల్రెడీ నిరూపణ అయింది. రైతు వ్యతిరేకి చంద్రబాబు గారు అని కూడా స్పష్టమైపోయింది. ఈ పరిస్థితుల నుంచి రైతులు గట్టెక్కించాలంటే ఈ రాష్ట్రాలలో మీరు తప్పితే ఇక ఏ గతి లేదన్న రైతుల పరిస్థితి. ఈ దయచేసి మీరు పెద్ద మనసు చేసుకొని రైతుల పక్షాన పోరాటానికి మీరు సిద్ధపడండి. మేమందరం మీ వెనక నడవటానికి. మీరు ఇంకోటి కూడా అన్నా, మీ నినాదం క్రాప్ హాలిడే మీరే చెప్పండి. బిఫోర్ దట్ ప్రైస్ ఇచ్చి క్రాప్ హాలిడే చేయమని పెడదాం మనం. ఎందుకంటే వాళ్ళు ఏమంటున్నారు, వ్యాపారస్తులు మా దగ్గర హ్యూజ్ క్వాంటిటీస్ ఉన్నాయి, లాస్ట్ ఇయర్ ఉన్నాయి, ఈ ఇయర్ మేము కొంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మీరు వేస్తారని అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు అనుమతి ఇచ్చిన తర్వాతనే కదా మనం పంట వేస్తాం. కొండేపి బోర్డు అనేది దర్శి, కందుకూరు, కనిగిరి, ఒంగోలుకి అన్నిటికీ సెంటర్ పాయింట్ అన్న. పొగాకు రైతులు ఉన్నది కూడా ఈ నియోజకవర్గమే. మీరు వస్తేనే అన్న రైతుల జీవితాల్లో వెలుగు వచ్చేది. ప్రతిపక్షానికి కూడా ప్రతిసారి అధికార పక్షంలో వాళ్ళు ఉండి కూడా గుడ్డోడికి గనక దారి చూపించినట్టుంది. మీరు చూపిస్తేనే వాళ్ళు ముందుకు వస్తారు, లేకపోతే రారు. ఇంకా అలాంటి పరిస్థితుల్లో మిమ్మల్ని తప్పితే మాకు ఆశ్రయించే అవకాశం కూడా ఇంకెక్కడ లేదు. రైతులు మొత్తం మీకోసం ఎదురు చూస్తున్నారన్న. నెల్లూరు జిల్లా రవీంద్రబాబు జి రవీంద్రబాబు, డీసీపల్లి బోర్డు మెంబర్ సార్. మాకు పొగాకు పంట సార్ ఇంకేమీ లేదు, మాకు ఏం బోర్లు కూడా నీళ్లు పడవు. అయినా కానీ డీసీపల్లి బోర్డు పరిధిలో సార్ నిరుడు 4 ఏళ్ళ నుంచి 38-36 రూపాయలు ఉన్న పొగాకుని సార్ 16 రూపాయలు 160 రూపాయలు తెచ్చారు సార్. 380 రూపాయలు పలికిన పొగాకుని ఇప్పుడు 160 రూపాయలు తెచ్చారు సార్. కానీ మేము ఏ ఆధారం లేదు సార్, ఏ పైరు దానికి నీళ్లు లేవు. అయినా కానీ పొగాకు ఇప్పుడు అమ్ముకోవాల్సిన పొగాకు మండ్లు పెడితే మండ్లు కూడా కలర్ మారిపోయి మరీ ఇంకా అధ్వానంగా పొగాకు రంగు మారిపోయింది సార్. మాకు పెట్టేదానికి ఇది లేక షెడ్లో పెడితే మండ్లు అట్నే కలర్ ఎర్రంగా పోయింది సార్. అయినా కానీ ఈ మాకు గిట్టుబాటు ధర అనేది లేదు సార్. రోజు దిగజారిపోతుంది. 160 రూపాయలు ఇప్పుడు 160 రూపాయలు సార్ కొంటున్నారు. ఇప్పుడు 25 ఏడనో ఒకటి 10% 25 వేస్తే మిగతా 90% 2000 లోపు 1600 2000 మధ్యలో అట్లా పలుకుతుంది సార్. 1600 నుంచి 2000 లోపే మిగతాదంతా అంత పలుకుతుంది సార్. ఒక 25% మాత్రము 10% పలుకుతుంది సార్. ఏడనో ఒక చెక్కు 25 రూపాయలు 2250 వేస్తున్నాడు సార్. ఎంత పర్సెంట్? 10%. అంతే సార్. 250 రూపాయలు అంటే ఏడనో ఒక లైన్కి ఒక బేలు వేస్తాడు సార్. అంతే. అంటే 10% కూడా వేయరు. ఎట్లా సార్ 250 పడేది 10% కూడా పడుతుంది. మిగతాదంతా సబ్ 200. అంతే 160. అది 16 రూపాయలు వేసినా మళ్ళీ అది కట్టుకునేటప్పుడు ఏదో ఒక పెండింగ్ సార్. అది ఎర్రంగా పోయింది, ఇది పోయిందని అట్లా ఇబ్బంది పెట్టి కొన్నవి నో బెడ్ మెజారిటీ 160. అంతే సార్. లైట్స్ వెళ్ళిపోగా డీసీపల్లి లైట్స్ వెళ్ళిపోగా సార్. అట్లా జరుగుతుంది సార్ మాకు కూడాను. కానీ ఇప్పుడు మేము కూడా మాకు పెట్టుకునే వాతావరణం లేక పొగాకే చెడిపోతుంది సార్. చెడిపోతుంది. ఎకరాకి 150,000 పెట్టుబడి పెట్టాలి సార్ మేము. ఇప్పుడు 1,00,000 కూడా వస్తుందా అదని బ్యార్నీకి వచ్చి 5 లక్షలు నష్టాలు వస్తాయని అనుకుంటున్నాం సార్. ఒక బ్యార్నీకి వచ్చి అది సార్ మా పరిస్థితి. ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం జంగారెడ్డిగూడెం. ఆరుగాలం కష్టపడి పొగాకు పంటను పండించి గిట్టుబాటు ధర లేక దిక్కుతోచని పరిస్థితిలో మాకంటూ ఎవరన్నా అండగా నిలబడతారా అన్న వెంటనే మీరు గుర్తొచ్చి ఈ 5 జిల్లాల నుంచి కూడా రైతన్నలో సమస్యలు చెప్పుకోవటం కోసం మేము ముందుకు వచ్చామన్నా. మా జంగారెడ్డిగూడెం ఏలూరు జిల్లా ఎన్ఎల్ఎస్ అన్న, నార్థరన్ లైట్ సాయిల్స్ అన్న మా సాయిల్స్, మాది మెట్ట ప్రాంతం అన్న. అక్కడ లాస్ట్ ఇయర్ ఇదే రోజుకి 1 కేజీ పొగాకు 420 రూపాయలు పెట్టి కొన్నారన్న. అదే ఈ రోజున 265 రూపాయలు పెట్టుకుంటున్నారన్న. దాదాపు 70 రూపాయలు 1 కేజీకే తేడా వచ్చిందన్న. అది గరిష్టం అన్న. లాస్ట్ ఇయర్ 420 రూపాయలన్న. ఈ సంవత్సరం అంటే హైయెస్ట్ ఈ సంవత్సరం 265 రూపాయలేనన్న కేజీ.
అయితే అన్న మేమేమి వాళ్ళు చెప్పకుండా పండించటమో లేకపోతే ఎక్కువ పండించటమో చేయలేదన్న. హైయెస్ట్ అనేది ఎంత పర్సెంటేజ్ హైయెస్ట్ మామూలుగా ఎంత పర్సెంటేజ్ ఎకరా వేస్తే అన్న హైయెస్ట్ 20%, 30% 40% అన్న. 40% హైయెస్ట్ ఉంటుంది. మిగతా 60% అంతా మీడియం లో గ్రేడే ఉంటుంది. అంతే ఉండదు అన్న. మేము పొగాకు కూడా ఎక్కువ పండించలేదన్న. వారు ఇచ్చిన ఇండెంట్ ప్రకారం 80 మిలియన్ టన్స్ పండించామన్న లాస్ట్ ఇయర్. ఈ సంవత్సరం కూడా మేము పండించింది 80 మిలియన్ టన్స్ అన్న. అయితే లాస్ట్ ఇయర్ 4 నెలలు పూర్తయ్యేసరికి 80 మిలియన్ టన్స్ కొనేసారన్న. ఈ సంవత్సరం వేలం ప్రారంభమై 90 రోజులైందన్న, అంటే 3 నెలలు అయిందన్న. 7 మిలియన్ టన్స్ మాత్రమే ఈ రోజుకి పొగాకును కొనటం జరిగిందన్న. అంటే అసలు ఇంకా ఎన్ని నెలలు కొనసాగుద్దో కూడా మనం తెలియని పరిస్థితి అన్న. మరి ఇంకొక విషయం అన్న, మొన్న గత 20వ తేదీన 46% రిజెక్టెడ్ బేడ్స్ అన్న. 46%, అంటే 10 బేళ్లు రైతు వేసుకొస్తే 5 బేళ్ళని వెనక్కి పంపించేసిన పరిస్థితి. అంటే ఒక్కొక్క బేడికి 1000 నుంచి 1500 అదలాగా రైతు పెట్టుకోవాలన్న. అది కూడా మాకు గిట్టుబాటు ధర లేక కేజీకి లాస్ట్ ఇయర్ కంటే 80 రూపాయలు నష్టపోయి మళ్ళీ ఇది కూడా అదనపు ఖర్చు అన్న. లాస్ట్ ఇయర్కి ఈ సంవత్సరానికి పెట్టుబడి మాత్రమే 30 రూపాయలు, 1 కేజీకి 30 రూపాయలు పెట్టుబడి పెరిగిందన్న. రేటు మాత్రం 70 రూపాయలు ధర తగ్గిందన్న రైతుకి. మేము పండించే పొగాకుతో ఈ ఐటీసీ వాళ్ళు 1 కేజీ పొగాకుకి 1000 సిగరెట్లు తయారవుతాయి అన్న. 1000 సిగరెట్లు అని అంటే దాదాపు 100 ప్యాకెట్లు అన్న. 100 ప్యాకెట్లు అంటే ప్యాకెట్ 240 కాడికి 24,000 రూపాయలు మా కేజీ పొగాకుతో వాళ్ళు సంపాదిస్తున్నారన్న. అంటే మా క్వింటా పొగాకుతో వాళ్ళు 1 క్వింటా పొగాకు ధర అన్న 24,000 అంటే 1 కేజీ పొగాకుకి వాళ్ళు 24,000 సంపాదించి మాకు 260 రూపాయలు ఇవ్వడం అనేది ఎంతవరకు ధర్మం అన్న? ఈ ప్రభుత్వం, ఈ చంద్రబాబు నాయుడు గారు కార్పొరేట్ వాళ్ళకి అండగా ఉంటారు తప్ప రైతాంగాన్ని మాత్రం పట్టించుకునే పరిస్థితి లేదన్న. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్న, ఈరోజు అన్న చెప్పినట్టు యూరియాకి మందు కట్టల దగ్గర, మందుల షాపుల దగ్గర బార్లు తీరుంటున్నారు, కానీ మద్యం షాపుల దగ్గర మాత్రం ఎక్కడ మనుషులు కనపడవట్లేదన్న. ఎందుకంటే సందుకి షాపులు పెట్టి వాళ్ళకి మద్యం నిలబడకూడదని చెప్పి మద్యం ఇస్తున్నారు. మా రైతన్నలు ఏం పాపం చేసుకున్నామని మా డబ్బులతో మేము మందు కట్టలు కొనుక్కోవడానికి వెళ్ళినా ఒక యాప్ క్రియేట్ చేసి నీకు 1 కట్టే, నీకు అరకట్టే అని చెప్పి మాకు అలాంటి పరిస్థితులు వస్తున్నాయన్న. మరి దీన్ని కూడా మీరు గ్రహించాలన్నా. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక సూపర్ కట్ట 50 కేజీలన్న బస్తా 500 రూపాయలది ఈ రోజున 735 రూపాయలన్న. ఒక ఎంఓపి అన్న పొటాష్ కట్ట 1550 రూపాయలు ఉన్నది మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఈరోజు 200 రూపాయలన్న. ఒక 2028 1700 ఉన్న మందు కట్ట 2450 రూపాయలన్న. అమోనియా 900 ఉన్నది 1400 రూపాయలు ఉందన్న. ఈరోజు దాదాపు సగానికి సగం పెరిగిపోయినాయి అన్న కొన్ని కట్టలు. 2020 అయితే 1350 రూపాయలు ఉన్నది, ఈ రోజున 1800 రూపాయలన్న. అటు గిట్టుబాటు ధర లేక ఇటు మెన్యూరు రేట్లు కూడా పెంచేస్తే రైతన్న ఎలాగా మనుగడ సాగిస్తాడన్న? ఎన్నికల ముందు మా రైతాంగం కూడా కొంత తప్పు చేసామన్నా, ఆ తప్పుకి సరిపడా శిక్ష మేము అనుభవిస్తున్నామన్నా, దాన్ని మీ ముందు చెప్పుకోవడానికి నిసిగ్గా మీ ముందు చెప్తున్నామన్నా. కానీ మళ్ళా ఈ పొరపాటు చేయమన్నా, మళ్ళా ఆంధ్రప్రదేశ్ రైతాంగం అన్నదాత హ్యాపీగా ఉండాలంటే మళ్ళా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే రైతన్న హ్యాపీగా ఉంటాడని మేము అందరం కూడా ఎదురు చూస్తున్నామన్నా. ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నా. నా పేరు రాజేంద్ర బాబు అండి. ఎన్ఎల్ఎస్ఏ అండి. మా పొగాకు మేము నీరు కట్టే పొగాకు అండి. మీరు ఇందాక అడిగారు కదా, నీరు కట్టే పొగాకు ఉన్నది సౌత్ అంతా కూడా నీరు కట్టాలి, శ్రమతో కూడిన వ్యవసాయం. లాస్ట్ ఇయర్ మీది గోపాల్పురం, మాది గోపాల్పురం. అంటే మా 5 ఫ్లోర్లు ఎన్ఎల్ఎస్ ఉంటాయి కంప్లీట్గాను. ఇందులో లాస్ట్ ఇయర్ వచ్చేటప్పటికి 450 రూపాయలు హైయెస్ట్ అండి రేటు. యావరేజ్ 300 రూపాయలు వచ్చింది ఆఖరికి వచ్చేటప్పటికి. లాస్ట్ ఇయర్ వాళ్ళు ఇండెంట్ 57.82 ఇచ్చారండి పొగాకు మీద బోర్డు. కానీ 80 మిలియన్లు అయింది, 80 మిలియన్లు కూడా కొన్నారండి.
ఈ సంవత్సరం వచ్చేటప్పటికి 48.98 వాళ్ళు ఇండియన్ ఇచ్చింది అన్నమాట బోర్డు వ్యాపారస్తు ఇచ్చిన ఇండియన్. ఈ సంవత్సరం కూడా 85 మిలియన్ల వరకు పొగాకు అవుద్దని ఒక ఎస్టిమేట్ తయారు చేశారండి. కానీ వేటకి 7.62 కొన్నారండి పొగాకు. అంటే కనీసం 8% కూడా పొగాకు వేట వరకు అమ్మకం అవ్వలేదండి. పోతే మీరు ఇందాక క్వశ్చన్ చేశారు హైయెస్ట్ బిడ్ ఎంతవరకు కొంటారని. అది హైయెస్ట్ బిడ్ అనేది సపోజ్ వేళ లాస్ట్ ఇయర్ 290 రూపాయలు స్టార్ట్ చేసి 456 రూపాయల వరకు వెళ్ళారండి. ఈ సంవత్సరం 265 రూపాయలే స్టార్ట్ చేశారండి. ఈ 265 మీదే 7 మిలియన్లు జరిచింది. ఈ అవసరాల కోసమే పెట్టారండి 7 మిలియన్లు కూడా. నేను 55 సంవత్సరాలు వ్యవసాయం చేశానండి. ఈ పొగాకు వ్యవసాయం 55 సంవత్సరాలు కంటిన్యూగా చేశాను. నా అనుభవం మీద చెప్తున్నానండి. ఇది పరిశ్రమ అండి. లాస్ట్ ఒకసారి మా ఫ్లోర్ కూడా వచ్చారు. మీరు చాలాసేపు స్టడీ చేశారు. దగ్గర గంట 2 గంటలు ఉన్నారండి ఆ రోజు ఫ్లోర్లో గోపాలలోని. వేరే మరి దీని గురించి మరి ఆ రోజున మళ్ళా కష్టకాలంలో మీరు మార్కెట్ని తీసుకురావటం సుమారుగా మనం దగ్గర 12 మిలియన్లు అంతా కొన్నారు బాబు. ఆ మాట సంవత్సరం కూడా కొంచెం ఇబ్బంది వస్తే నేను ఆ రోజున మన అగ్రికల్చర్ మినిస్టర్ కన్నబాబు గారు కలిస్తే అడిగాను అనమాట. అడిగితే ఏంటి రాజాలు అడిగితే కొంచెం పరిచయం అన్నారు అనమాటండి. అదే ఇంకా వదలేదు మా దగ్గర నుంచి అన్నారు అనమాటండి. సరే అంచేది ఏంటంటే ఎప్పుడైనా ఏదో మార్కెట్ కానీ ఒకప్పుడు ఎస్టీసీ కూడా కొనకూడదు. అలాగే ఏదన్నా కొంచెం వాళ్ళని మార్కెట్ కలిపే సూత్రం చూడండి అంతే. మీరు ఇప్పుడే అన్నారు ప్రభుత్వంలో మనం లేం కదా అని. ప్రభుత్వం లేకపోయినా మీరు చేయవచ్చు. మరి రైతులు జిఎస్టీ గురించి కూడా మాట్లాడారు. వాళ్ళ మటుకు ఆ వంక మటుకు గట్టిగా చెప్తున్నారండి. మాకు జిఎస్టీ పడిపోయింది 40% అంటే చాలా ఎక్కువ అని. దాని గురించి ఏమన్నా మరి కామర్స్ మినిస్ట్రీతో మీరు ఏమన్నా మా ఒకసారి ఒక రిప్రజెంటేటివ్ పంపాలని కూడా అవసరం ఉందండి దీని గురించి. సరే దాని ఏంటంటే మరి ఎంతవరకు మీరు ఉపకారం చేయగలిగితే అంత చేయాలి. ఎందుకంటే మన రైతులు చెప్పారు మీరుండగా అన్ని పంటల్లోనూ మేము బాగానే ఉన్నాం. ఇవాళ కూడా బాగానే ఉంటామని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే మీరు కథ చేసుకుంటున్నారు కాబట్టి. మీ దగ్గరికి వచ్చామండి. దేవరపల్లి కాటాలందరినీ మన తల వెంకటరావు గారి ఆధ్వర్యంలో దగ్గరికి రాగానే మీరు వితిన్ 3 days లో దేవరపల్లి వచ్చారు. వచ్చిన రోజు నుంచి మొదలు అప్పటి వరకు 110 రూపాయలు యావరేజ్ మార్కెట్ సడన్ గా 14 నుంచి 15 రూపాయలు యావరేజ్ జరిగిందండి. ఆ వేళ నుంచి ఇవాళకి కూడా పొగాకు రైతులందరికీ కూడా ఒక భరోసా. మీ జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర మంచిదిగా ఆయన వచ్చిన నుండి కూడా మార్కెట్ బాగుందని ఎక్స్పర్ట్ వాళ్ళు కూడా మాతో బాగా క్లోజ్గా ఉన్నారు అప్పట్లో. తర్వాత మళ్ళీ రాజకీయ పరిస్థితులు మారిపోయినాయండి. ఏదేమైనా కానీ మన రైతు నాయకులందరూ కూడా మీకు సమస్యలు విమర్శించారు. కానీ మీ పాదం ప్రతి రీజన్లో కూడా ప్రతి ప్లాట్ఫామ్లో కూడా ప్రతి రీజన్కి ఒక ప్లాట్ఫామ్ ఎంచుకుని మీరు వచ్చినట్లయితే ఖచ్చితంగా ధర్మం 4 పాదాలు నడుస్తుంది ఆపరేమండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అన్న ఎర్రగొండపాలెం నియోజకవర్గం అన్న వెంకటేశ్వర రెడ్డి గుబ్బూరు. మా ఊర్లో దగ్గర 45 బ్యార్నీలు ఉన్నాయన్న. అన్న ఇప్పటికి 4-5 కంతులు ఇచ్చింది కానీ ఇప్పటికి 2 చెక్కులు కూడా అమ్మలేదు అన్న. ఒక్కొక్క రైతు వచ్చేసి తీసుకుపోవటం వెనక్కి రావటం. అదేంటంటే ఈ గవర్నమెంట్ మాది, మీరేం చేయలేరు, వ్యాపారస్తులంతా సిండికేట్ అయ్యి మేము చంద్రబాబు నాయుడుతోనే మాట్లాడుకున్నాము, మీరు రైతులు మమ్మల్ని ఏం చేయలేరు అని మాట్లాడుతున్నారన్న. వ్యాపారస్తుల కాడిపోయి మేము అడిగితే ఇంకా మా గవర్నమెంట్ ఇది, మీరేం చేస్తారు? అప్పుడు మన గవర్నమెంట్లో 30,000 28,000 ఉన్న రేట్లు వాళ్ళు వస్తుంగలనే మన గవర్నమెంట్ పోయిన నెలకి 3,000 తగ్గించేశారన్న. అదే ఏంది అని అడిగితే ఏమయ్యా మాది గవర్నమెంట్ అని వాళ్ళు వ్యాపారస్తులు పబ్లిక్ చెబుతున్నారన్న. సిండికేట్ అయ్యారు. నిన్న చంద్రబాబు గారికి వీళ్ళంతా వ్యాపారస్తులు పోయొచ్చారు కదన్నా. పోయొచ్చి ఆయన చెప్పి 20,000 తగ్గకుండా కొనాలన్నాడా? కొనాలని ఆయన చెప్పినాక 16,000 పెట్టుకుంటున్నారు. ఆయన చెప్పినాక 16,000 పెట్టుకుంటారు. అంటే ముఖ్యమంత్రికి మాటకి విలువ లేదా? ఆయన చెప్పిన ఆయన కొనమని చెప్పిండా? ఆయన 16,000 నేను ఇటు చదువుతుంటాను, మీరు ఈ రేటు కొంటుండండి, రైతులు బాగా నాశనం ఏం చేసి పండించి
సార్. అదే వెనకట్లో చెప్తున్నాను చూడు సార్, పాలిచ్చే బర్రెని పోగొట్టుకొని ఏదో తెచ్చుకున్నామంటారు చూడు సార్, ఆ లెక్కైంది సార్. ఇప్పుడు మీరు ఏమంటున్నారా, టీడీపీ వాళ్ళు కూడా ఆ రోజు మమ్మల్ని ఎక్కిరించి ఏమయ్యా మీ జగన్ ఉన్నప్పుడు ఏమేమింది మా చంద్రబాబు చూడు ఎట్లా ముద్దాను, ఇప్పుడేమంటారు నిన్న పోయి ఓటుకు పోతే ఏమంటారు, అయ్యా బాబు మీ జగన్ అన్న ఒకసారి మళ్ళీ పిలవండి, మీ జగన్ వస్తే రేట్లు అమ్ముతాయి అని చెప్పుకొస్తున్నారు సార్. ఇప్పుడు అదే మనుషులు ఇక అంటే అందరికి బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చి ఇప్పుడేమంటారు, మీ జగన్ ఏది ఉన్నా మీ జగన్ ఉంటేనే వాము పడతాయి, మీ జగన్ ఉంటేనే పంటలు పండుతాయి, మీ జగన్ ఉంటే గిట్టుబాటు రేట్లు ఉంటాయి, రైతులు శస్యశ్యామలు ఉంటారు అని ప్రతి వాళ్ళు ఇప్పుడు అనుకుంటున్నా. నా పేరు నోటి వెంకటేశ్వర రెడ్డి, తిమ్మారెడ్డిపాలెం, నెల్లూరు జిల్లా, కందుకూరు నియోజకవర్గం, లింగసముద్రం మండలం. పొగాకు రైతులో ఇప్పటి వరకు మా కందుకూరు అంటే 27,000 కేంద్రం మా బోర్డులో ఇప్పటికి జరిగింది 4 రౌండ్లు జరిగిందన్న. ఈ 4 రౌండ్లో తొలి రౌండ్లో 2 బేళ్ళు ఇచ్చారు. బేలు అంటే 150 కిలోలు లెక్క చొప్పున ఒక్కొక్క బేలు. రెండవ రౌండ్లో 2వ బేలు ఇచ్చారు. మూడవ రౌండ్లో 3 బేలు లెక్కనిచ్చారు. ఇప్పుడు 4వ రౌండ్లో 3 బేలు లెక్కనిచ్చారు. అంటే మొత్తం 10 బేలు ఇప్పుడు జరిగినాయి అమ్మకానికి. 10 బేళ్ళు ఇచ్చినటువంటి వాటిల్లో 15 క్వింటాలు అమ్మకాలు జరిగింది. సరాసరిన 8 క్వింటాల నుంచి 9 క్వింటాల లోపు జరిగి ఉంటుంది ఒక్కొక్క రైతుకి. నోబిడికి గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు నోబిడి బేళ్ళు కూడా మళ్ళీ 2వ రౌండ్లో అవి కలిపిస్తారు. అంటే ఈ ట్రిప్ మనకి 2 బేళ్ళు ఇస్తే ఆ 2 బేళ్ళు 1 బేలు వెనకే వెళ్తే రేపు మనం మళ్ళీ 2వ రౌండ్లో ఇచ్చేటప్పుడు ఆ 2 బేళ్ళు ప్లస్ వెనకొచ్చిన బేలు 3 బేళ్ళు కలిపిచ్చేది. అలా అమ్మకాలు ముందుకు సాగుతున్నాయి. ఇప్పుడు అలా లేకుండా 4 బేళ్ళు ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ 5వ రౌండ్ జరుగుతుంది. ఆ 4 బేళ్ళు ఇస్తే 4 బేళ్ళు 3 బేళ్ళు వెనక వెళ్ళినా కూడా ఆ 3 బేళ్ళు మళ్ళీ రౌండ్లో మనం తీసుకెళ్ళేదానికి అవకాశాలు లేవు. గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ 4 బేళ్ళు ప్లస్ వెనక వచ్చినటువంటి 3 బేళ్ళు 7 బేళ్ళు మనం అమ్ముకునేదానికి ఛాన్స్ ఉంటుంది. 7 బేళ్ళు 5 బేళ్ళు 6 బేళ్ళు పోతే 1 బేలు మళ్ళీ రిటర్న్ వస్తుంటుంది. ఆ విధంగా పొగాకు ముందుకు సాగుతూ మన ప్రభుత్వం అప్పుడు ఎక్కువగా తొందరగా అమ్మకాలు జరిగినాయి. ఇట్లా అమ్మకాలు ఇప్పుడు జరగనందువలన ఉన్నటువంటి పొగాకు మండీలు మగ్గిపోయి పురుగాడి తేలికొచ్చింది. నిన్న మా బోర్డులో మా తిమ్మారెడ్డిపాలెం గ్రామమే పొగాకు వేలం అమ్మకానికి వచ్చింది. 16,000 రూపాయలకి లెక్కన 80,000 90,000 కొంటే 1 బేలు 2 బేలు 18,000 రూపాయలు 21,000 రూపాయలకనే వేసేయటం. ఇది మాకు గిట్టుబాటు ధర కాదని చెప్పి మా గ్రామ రైతులందరూ కూడా నిన్న బోర్డుని ఆపు చేయడం జరిగింది. ఆపు చేసిన తర్వాత మేము మా ఏఎస్ఓ గారిని అడిగాము, సూపరింటెండెంట్ గారిని, ఏంటి సార్ ఈ విధంగా ఉంది, ఈ విధంగా చేస్తే మేము రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చున్నాము అని అడిగితే కలిసి మాట్లాడుకుందాం రండి అని చెప్పి ఆ బయ్యర్ని అందరిని పిలిపించారు. మళ్ళీ ఆ బైర్లు మాట్లాడుతుంటే జీపీఐ బైరు కంపెనీ వాళ్ళు మాట్లాడుతుంటే ఏమని చెప్తున్నారు, మాదేం లేదు మీ ఏఎస్ఓ గారు ఎట్లా చెప్తే అట్లా మేము నడుచుకుంటామని చెప్తున్నారు. అంటే ఏఎస్ఓ గారు చేతిలోనే ఉంది మాది అంతా, మా కందుకూరు బోర్డు. కాబట్టి తక్షణమే మా కందుకూరులో 2 బోర్డులు ఉన్నాయి సార్, 26, 27 2 వేలం కేంద్రాలు. కాబట్టి మీరు రాబోయే పొగాకు అయినా కూడా గిట్టుబాటు ధర కల్పించాలంటే మీరు మా కందుకూరులో అడుగు పెడితే తప్పక, లేకపోతే కొంతమంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చున్నారు. కాబట్టి మీరు మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి దానికి మీ పొగాకు రైతులందరికీ అవకాశం ఇచ్చినటువంటి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కందుకూరుని సందర్శించాలని కోరుకుంటూ, అదేవిధంగా మొన్న ఇటీవల ఆ రామాయపట్నం పోర్టు ప్రైవేటీకరణ చేస్తుంటే 4,900 చిల్లర కోట్లు పెట్టి మీరు మన ప్రభుత్వంలో కట్టిస్తే ఆ రామాయపట్నం పోర్టు మా కందుకూరు నియోజకవర్గానికి సంబంధించింది. 5,000 కోట్లు. అవును సార్, ఆ 1,500 కోట్లకి దాన్ని ప్రైవేటీకరణ చేస్తున్నారు సార్. కాబట్టి మా కందుకూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా అనేక రకాల ఇబ్బందులు పడతారు. కాబట్టి దాని మీద కూడా మీరు ఒకసారి మళ్ళీ దాని మీద చర్య తీసుకొని మా కందుకూరు ప్రాంత ప్రజలందరికీ కూడా ఉపాధి కల్పిస్తారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. 32 ప్లాట్ఫామ్. నా పేరు సత్ర వెంకట్రావు అండి.
ఈ 25-26 సంవత్సరం సీజన్లో మార్కెట్ స్టార్ట్ అయిన తర్వాత రైతులు చాలా ఆశతో ఈ సంవత్సరం మంచి పొగ పండించామండి. వ్యాపారస్తులు ప్రపంచవ్యాప్తంగా పంట ఎక్కువ ఉంది, ఈ సంవత్సరం కొంత ఇబ్బంది ఉందని రైతుల్ని కొంత గారడీ చేసి 265 రూపాయలు స్టార్ట్ చేయడం జరిగిందండి. అంటే మేము కేజీకి దగ్గర 45 రూపాయలు తక్కువ రేటుతో కంపెనీలు స్టార్ట్ చేసినా సరే మేము పొగాకు అమ్ముకోవడానికి సిద్ధంగా ఉండి పొగాకు అమ్మేస్తారు. ఈ సంవత్సరం అమ్మకాల్లో వెళ్తున్నాం. పోతే ఆ 265 రూపాయలు కొనే పొగాకుని ఇవాళ 175 రూపాయలు తీసుకొచ్చారు, 170 రూపాయలు. దాంతోపాటుగా ప్రతి డే 25% నుంచి 30% నో బిడ్స్ వస్తున్నాయండి. ఈ నో బిడ్ పొగాకు కూడా క్వాలిటీ పొగాకేనండి. ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా పంట ఉంది అని ఒక బూచి చూపిస్తున్నాడు మాకు. కాబట్టి ఈ సంక్షోభం నుంచి మేము బయటపడటానికి కూడా మేము కూడా చంద్రబాబు నాయుడు గారి మీటింగ్కి నేను కూడా వెళ్ళటం జరిగిందండి. ఆయనకు కూడా మా ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పడమే కానీ దాని మీద అయితే ఒక ఆలోచన చేసి ఒక భరోసా కూడా ఇవ్వలేదని ఈ సందర్భంగా మీకు కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మా రైతులు అడిగింది ఎన్ఎల్ఎస్ అంటే దగ్గర 80 మిలియన్ పోకండి. మరి ఈ ఎన్ఎల్ఎస్కి ఒక 1000 కోట్ల రూపాయలు కానీ 500 కోట్ల రూపాయలు కానీ ఫండ్ ఇస్తే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా అయితేనే మార్కెట్ ద్వారా కొనిపించారో ఆ రకంగా మీరు కూడా కొనిపించండి మేము కూడా ఆ సందర్భంగా చెప్పడం కూడా జరిగింది. చెబితే ఆయన విన్నారు కానీ దాని మీద అయితే మాకు సరైన ఆన్సర్ అయితే రాలేదని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. పోతే ఇప్పుడు మాకు ప్రభుత్వాలకి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఎట్టి పరిస్థితుల్లో ఈ పంట ద్వారా ప్రతి సంవత్సరం 50 నుంచి 55,000 కోట్ల రూపాయలు ఇన్కమ్ వస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. కాబట్టి ట్యాక్సుల రూపాయన జిఎస్టీ కానీ ఇంకా ఎక్స్పోర్ట్ ట్యాక్స్ కానీ వీటి మీద మాకు ఎప్పుడు 4-5 సంవత్సరాలకు ఒకసారి ఇట్లాంటి పరిస్థితి వస్తుంటుందండి. ఒక్కొక్క రైతులు అనేది 4-5 సంవత్సరాలకు ఒకసారి వస్తుందని మీరు ఉండగా వచ్చింది సార్, మీరు ఆదుకున్నారు. ఇప్పుడు ఈ సమస్య వచ్చింది కాబట్టి మేము అనేది ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో మన చంద్రబాబు నాయుడు గారు అయితే ఢిల్లీ వెళ్తున్నారు కానీ మాకైతే న్యాయం అయితే జరగట్లేదు. మీ ద్వారా మాకు ఎన్ఎల్ఎస్కు ఒక 15 మిలియన్ల పొగాకు ఇప్పుడు మార్కెట్ చేయలేని పరిస్థితిలో ఉందండి. ఈ 15 మిలియన్లకి ఏదో ఒకటి గ్రాంట్ తీసుకొచ్చి మ్యాచింగ్ గ్రాంట్ కింద ఈ యొక్క తరుగు పొగాకుని కుదిరిపిస్తే మేము ఈ సంవత్సరం బయటపడుతుంది. నా పేరు గంగిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి, ఎస్ఎల్ఎస్ పొదిలి పొగాకు బోర్డు సార్. సార్ మా బోర్డులో ఇటీవల కాలంలో అంటే గత సంవత్సరం కొంచెం ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు, ఇప్పుడైతే తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సార్. ఎందుకంటే ఏ ఒక్కళ్ళ కూడా పొగాకు అమ్ముడు పోక ఇళ్లల్లో ఇంకా స్టాక్ ఉంది. బోర్డుకు తీసుకెళ్తే నో బిడ్ సార్, బోర్డుకు తీసుకెళ్తే నో బిడ్. ఎట్లా వస్తున్నాయంటే 4 చెక్కులు తీసుకెళ్తే 4 చెక్కులు వెనక్కి. పాపం ఎప్పటిదాకా లక్షలు పెట్టుబడులు పెట్టుకొని బోర్డుకు తీసుకెళ్ళి అక్కడ కొనక మళ్ళీ రావాలంటే దారి ఖర్చులకు కూడా లేని పరిస్థితులు చాలా దయనీయంగా ఉంది సార్. కొందరు బయటపడరు, ఎందుకంటే రైతు ఆత్మగౌరవంగా బతకాలనుకుంటాడు. సిఆర్ బేళ్ళు, ఆర్ఆర్ బేళ్ళు, నో బిడ్ బేళ్ళు లేవు. ఇలా వస్తుంది సార్ మెసేజ్. అంతా నాణ్యమైన పొగాకంటూ పండించడం మా చేతుల్లో ఉండదు కదా సార్. డిపెండ్ ఆఫ్ నేచర్, ప్రకృతి వల్ల ఒక చెట్టుకు 27 నుంచి 28 ఆకులు వస్తాయి సార్ పొగ మొక్కకి. అట్లా వచ్చినప్పుడు కింద 3-4 ఆకులు ఇంటర్ కల్టివేషన్ అంతర కృషితోటి ఇట్లా కొట్టకపోయి ఊడిపోతాయి సార్. ఆ తర్వాత కిందవి కొంచెం నాణ్యత తగ్గుతాయి సార్, ఎందుకంటే గొర్రు గుంటకాయ ఉంటాయి కదా, అవి తగిలి అక్కడ ఆకు పాలాకు అని చెప్పేసి అక్కడ క్యూరింగ్ అయ్యి F1, F2, F3, F1, F2 గ్రేడ్లు రావు సార్. చెట్టు బలం పుంజుకొని మధ్య ఆకులు వస్తాయి, మళ్ళీ చివరి ఆకులు నాణ్యత తగ్గుతాయి. ఇదంతా మా చేతుల్లో లేదు కాబట్టి మీరు తీసుకురావద్దు, కేవలం నాణ్యమైన పొగాకు మాత్రమే F1, F2 తీసుకురమ్మంటారు. అసలు ఎప్పుడు కొంటారు? ఇప్పటికి పిచ్చెక్కిపోతుంది. అప్పులలో ఫోన్ చేస్తారు సార్, 7 ఉండగానే నాకు 2-3 రావచ్చు ఫోన్లు. లేదు సార్, అయితే అమ్మలేదని చెప్పుకుంటూ సాగదీస్తా వస్తున్నాం. ఎప్పుడు అమ్ముతుంది సార్? ఎప్పుడు సార్?
బయటపడే మార్గం మీద. ఆగస్టు నెల వచ్చింది, రేపు ఆగస్టు 15th మళ్ళీ నెక్స్ట్ క్వాటాకి నార్లు పోసుకోవడానికి సిటిఆర్లో గింజలు ఇవ్వబోతున్నారు. ఇది కొనండి, అది వద్దు, అప్పుడు మాకు నెక్స్ట్ పంటకి ఇవ్వద్దు. ఉన్నది కొనేసేసి ఉన్నది కొనిపించండి సార్. ఉన్నది కొనిపించేసి నెక్స్ట్ పంట వేస్తే వేస్తారు, లేకుంటే క్రాప్ హాలిడే చేస్తారు. ఉన్న వరకు అమ్ముకొని అప్పులు ఇచ్చుకొని బయట పెడితే తర్వాత పరిస్థితులు అనేవి దేవుడికి. కాబట్టి ఇప్పుడు తక్షణం ఇమ్మీడియట్గా ఉన్నది కొని వచ్చే సంవత్సరం 20 క్వింటాలు ఇచ్చారు సార్ మాకు ఎస్ఎల్ఎస్కి. ఉంటే అసలు ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదు. ఉన్న వరకు ముందు క్లీన్ చేసి ఆ తర్వాత మిగతాది ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదు సార్. ఇట్లా నో బిడ్ అని చెప్పేసేసి 45% వెనక్కి రోజు వస్తూ ఉంటే దారి ఖర్చులకు కూడా రైతుల దగ్గర డబ్బులు ఉండటం లేదు. ఇంకా పచ్చాకు కొట్టిన ముఠాలోళ్ళకి కూడా అందరూ డబ్బులు ఇవ్వలేదు సార్. పనిచేస్తారు కదా కూలీలు, వాళ్ళు ఏందయ్యా డబ్బులు వచ్చినాయంటే మొన్న 2 వెనక్కి వచ్చినాయి, ఈ ట్రిప్ 10,000, ఈ ట్రిప్ 10,000. వాళ్ళు చాలామంది ఉంటారు, పంచుకోవడానికి కూడా సమస్యలు అయినాయి డబ్బులు వాళ్ళకి. అంత క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. దయచేసి నాణ్యత అనేది మా చేతిలో ఉంటుంది కాబట్టి ప్రతి చివరి ఆకు వరకు కూడా పొగాకు బోర్డు ద్వారా కొనే విధంగా అవకాశం కల్పించవలసిందిగా కోరుచున్నాను సార్. మాది కందుకూరు కాన్స్టిట్యున్సీ ఒలేడువరపల్లి మండలం అన్న. సో వేలం కేంద్రం 27. బేసిక్గా మా మండలమే కరువు మండలం అన్న. వర్షాలు సరిగ్గా కురవు, రిజర్వాయర్స్ లేవు, ఎక్కడ వాటర్ సోర్స్ లేదన్న. ఒకసారి పంట వేసారంటే పైకి చూస్తారన్న వాన ఎప్పుడు పడుతుందా అని. వాన పడలేదంటే ఇంకా వేరే రిసోర్స్ కోసం చూసుకుంటారు. అక్కడ ఉన్న చెరువుల్లో కానీ బావుల్లో కానీ వాటి వల్ల వాళ్ళ నీళ్ళు కట్టుకొని అలా పండించుకుంటారన్న. దానివల్ల ఏమవుతుందంటే పెట్టుబడి ఎక్కువ అవుతుందన్న. సరే పెట్టుబడి ఎక్కువ ఉన్నా కూడా వేలం కేంద్రంలో గరిష్ట ధర మనకి 300 రూపాయలు 350 రూపాయలు ఉంది కాబట్టి దానికి సరిపోతుందిలే అని చెప్పేసి అలా ఆలోచన చేశారన్న. చేసిన తర్వాత కూడా ఇప్పుడు ఏదైతే ఇప్పుడు వేలం కేంద్రంలో ఇది గరిష్ట ధరలు 1600, 160 రూపాయలు 120 రూపాయలు అలా పడిపోవడం వల్ల వాళ్ళు పెట్టుబడి డబుల్ అవుతుందన్న, దిగుబడి వచ్చేసి సగం అవుతుందన్న. దానివల్ల ఆర్థిక ఇబ్బందులు అవుతున్నాయి. బేసిక్గా కరువు ప్రాంతం కాబట్టి అక్కడ ఎక్కువ డబ్బులు ఉండవు కాబట్టి అందరూ ఏదో అప్పో చేసుకొని ఆ రైతులు ఏదో పంట వేసుకొని ఏదో ఒక ఆదాయం వస్తుందని ఆశతో ఉన్నారన్న. ఇప్పుడు ఈ విధంగా జరగడం వల్ల అప్పుల బారిన పడి రైతులు కూడా మానసికంగా కుంగిపోతున్నారన్న. సో దీన్ని బట్టి మీరు కూడా ఒక ఆలోచన చేసి మా కందుకూరు ప్రాంతాన్ని కూడా ఒకసారి విజిట్ చేయాలని. నాన్నకంటే ముందుకున్న పాలకులు వ్యవసాయం దండగా అన్నారన్న, కానీ నాన్నగారు వచ్చిన తర్వాత వ్యవసాయం పండగ చేసామన్నా. సో అదేవిధంగా మీ హయాంలో కూడా లాస్ట్ ఉన్న 5 సంవత్సరాల్లో కూడా వర్షాలు పుష్టిగా పడ్డాయి, రైతులు కూడా చాలా సుభిక్షంగా ఉన్నారన్న. సో మళ్ళీ తిరిగి అదే కాలం అదే సువర్ణ యుగం రావాలంటే తిరిగి మళ్ళీ మీరు 2029లో సీఎం అవుతారని అందరికీ ఆశ ఉందన్న. అవుతారు ఖచ్చితంగా, దాంట్లో డౌట్ లేదు. కానీ ఈ సమస్యలు ఏదైతే ఉన్నాయో మీరు తీరితేనే ఈ రైతులు మాత్రం సుభిక్షంగా ఉంటారన్న. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అన్న. అది 18 వ్యాపారం. ఈ రోజున మీరు ఆ రోజున మార్కెట్ను పెట్టి పొగాకు కొనుగోలు చేసి ఇంటర్నేషనల్ మార్కెట్లో మీరు ఎక్స్పోర్ట్ చేయడం వల్ల గతంలో ఎప్పుడు కూడా 140, 130 రూపాయలు ఉన్న పొగాకు ధర దాటిన పొగాకు మీరు ఎప్పుడైతే ప్రభుత్వం మార్కెట్లోకి వెళ్ళి ఇంటర్నేషనల్ మార్కెట్లో ఎప్పుడైతే మనం మార్కెట్ సేల్స్ గవర్నమెంట్ ద్వారా మీరు సేల్స్ చేశారో ఆ రోజు నుంచి కూడా అప్పుడు అసలు కంపెనీ వాళ్ళందరూ కూడా బయటపడ్డారు సార్. అప్పటి నుంచి కూడా కేజీ 250 నుంచి 450 రూపాయలు వెళ్ళడానికి దానికి ముఖ్య కారణం మీరే ఈ సభాముఖంగా తెలియజేస్తున్నారు సార్. రైతులందరూ కూడా అలాగే అనుకుంటున్నారు. అలాగే పామాయిల్ 9,000 రూపాయలు, 6,000 నుంచి 9,000 రూపాయలు ఏనాడు రావట్లేదు సార్. 1983 నుంచి మీరు మన ప్రభుత్వం ఇచ్చే వరకు కూడా మీరు ఎప్పుడైతే 87,000 కోట్ల రూపాయలు ఇన్సెంటివ్ ఇచ్చారో ఆ రోజు నుంచి కూడా మీరు మనం 2022లో 24,000 రూపాయలు రికార్డు స్థాయి రేటు దాటిన కారణం కూడా మా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని రైతులందరూ కూడా చెప్పుకుంటున్నారు సార్. మరి అలాగే ఈ రైతులందరూ కోరుకున్నట్టు మీరందరూ కూడా ప్లాట్ఫారాలు ఇచ్చేస్తే కానీ చంద్రబాబు నాయుడు కళ్ళు తెరవరు సార్. కానీ ఈ చంద్రబాబు నాయుడు కంటి దురుడుగా వాళ్ళతో వీళ్ళతో మీటింగ్ పెడుతున్నారు తప్ప నేను పొగాకు కొనుగోలుకి 8,000 కోట్లు ఇస్తానన్న మాట మాత్రం అనట్లేదు సార్. దీనికి మీరు అడుగు పెడితేనే చంద్రబాబు నాయుడు కన్ను విప్పుతాను తెలుస్తాడని కోరుకుంటూ సెలవుస్తున్నాను సార్. అన్న నేను మోహన్ రెడ్డి అన్న కనిగిరి. ఇప్పుడు అందరూ రైతులు చెప్పారు రేట్ల గురించి ఎట్లా తగ్గిపోయినాయని. కానీ మొన్న మాకు 13వ తారీఖు సువర్ణ ఆధ్వర్యంలో ధర్నా దీక్షకు పిలుపునియడం జరిగిందన్న కనిగిరిలో. 13వ తారీఖు దీక్షకు పిలిపిస్తే 14వ తారీఖు గుంటూరు నుంచి ఈడీ గారు వచ్చారు మా గ్రామాలకి. ఈడీ గారు వచ్చి ఆ 2 రోజులు కొద్దిగా నోబిడ్లు రేట్లు అయితే పెరగలేదు కానీ నోబిడ్ల సంఖ్య తగ్గించి 16వ తేదీ వరకు మనం దీక్ష విరమణ చేసే వరకు ఆ రోజు నోబిడ్లు తగ్గించి శాస్త్రీ అదే రేట్లు కొన్నారు. కానీ మా కనిగిరి ప్రాంతం ప్రత్యేక ప్రాంతం అన్నది. అసలు వర్షాలు
ఎక్కడ పడినా కూడా మాకు చాలా తక్కువ పడతాయి. 5-6 క్వింటాలు తెచ్చి దిగుబడి రాదన్న. మాకు ఖర్చు మాత్రం విపరీతంగా అవుతుంది. 10 ఎకరాలు 12 ఎకరాలు వేస్తే కానీ వ్యాన్కి గిట్టుబాటు కాదు. 10-12 ఎకరాలు వేస్తే 12-13 లక్షలు 14 లక్షల దాకా అవుతుంది. మాకు దిగుబడి వచ్చేది 5-6 క్వింటాలు వస్తే 12 48 50 క్వింటాలు లోపే వస్తాను. ఆ 50 క్వింటాలు కూడా అమ్ముకోవడానికి ఇప్పుడు ఈ రోజు మాకు 7వ రౌండ్ జరుగుతుందన్న యాక్షన్. 7వ రౌండ్ కూడా నిన్న ఈ రోజు రేపు 2 వేలే ఇచ్చారు. 2 వేలు ఇస్తే ఈ లెక్కన ఆ 2 వేలలో 1 వేలు వస్తాయో వెనక్కి వస్తాయో 2 వేలు వెనక్కి వస్తాయో ఈ లెక్కన ఎన్ని రోజులు మేము అమ్ముకోవాలో మాకు అర్థం కాని పరిస్థితి. మాకు సువర్ణ పిలుపు మేరకు మేము దళానారాయణ ఆధ్వర్యంలో మేము దీక్ష చేస్తే అమ్మగారు కూడా వచ్చారు, చైర్మన్ గారు విపరీతంగా వచ్చారన్న. రైతులు పార్టీలు అతీతంగా విపరీతంగా వచ్చి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఒక్కరు కూడా లేకుండా దీక్షలో కూర్చొని బ్రహ్మాండంగా దీక్ష చేశారు. ఆ మరునాడు మళ్ళీ ఒంగోలు చేశారన్న. అందుకని మీరు ఇది గమనించి రైతులందరి తరఫున మీరు నిలబడితే మీ వెనక మేము అందరూ రైతులందరూ ఉంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మన ప్రభుత్వంలో శనగల రేట్లు 10 ఏళ్ళ కాడ నుంచి 12 ఏళ్ళ దాకా ఉండే. కొంత శనగ వేసేవాళ్ళు, కొంత పొగాకు తగ్గించేసేవాళ్ళు. శనగల రేట్లు లేకపోయాక 5 ఏళ్ళు 6 ఏళ్ళకి వచ్చేళ్ళకి ఇప్పుడు పొగాకు మీదనే డిపెండ్ అయ్యి పొగాకు మీదకి పోయాం. పొగాకు మీదకి పోయిన తర్వాత అదే పొగాకు ఎక్కువ పడింది, మీకు 142 మిలియన్లు ఇస్తే 230 అయ్యిద్ది అనే దాని మీద వంక పెట్టుకున్నారు. ఇంతకుముందు 100 మిలియన్లు ఎక్కువ అయినప్పుడు కూడా శుభ్రంగా పొగాకు బాగానే కొన్నారు, లాభాలు వచ్చినాయి. ఇది వంకేనండి. అది ఎన్జీ రంగభవన్లో మీటింగ్ జరిగిందండి. కమ్యూనిస్ట్ వాళ్ళు మనం కూడా మద్దతు ఇచ్చాము, రైతులందరం పోయాం, తెలుగుదేశం వైఎస్ఆర్ వాళ్ళనే పోయింది. పోయిన తర్వాత ప్రణాళిక ఏర్పాటు చేసుకుని గుంటూరు ఆర్ఎం ఆఫీస్కి పోయండి. ఆర్ఎం ఆఫీస్కి పోయినాక ఎస్విసి చైర్మన్ ఎడ్యుకేటెడ్ డైరెక్టర్ ఎస్విశ్రీ గారు చైర్మన్ గారు బయటికి రావడం, మీ పొగాకు కొంటాము బాగానే 1 కేజీ కూడా లేకుండా 3వ తేదీ ట్రేడర్స్కి నోటీసులు ఇస్తాము, ట్రేడర్స్ని పిలుస్తాము, వాణిజ్య మినిస్టర్ తోటి వాళ్ళతో సమావేశం చేస్తామని చెప్పారండి. చెప్పారు, మాట్లాడారు. ఆ చంద్రబాబు నాయుడు గారు 200 తగ్గితే కుదరదు, కొనాల్సిందని అన్నారు. కానీ అది అమలు జరపలేదండి. వాళ్ళు వ్యాపారస్తులు అమలు జరపకుండా ఉట్టి మాటలకు చింతకాయలు రాలేవు కదా. మనం ఉన్న మార్కెట్కి డబ్బులు ఇచ్చాం, మార్కెట్ కమిటీకి ఇచ్చి కొనిచ్చాం. అటు కొనియకుండా కొత్త మాటలు చెప్పి బెదిరించాడనే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ వీటిలో చంద్రబాబు నాయుడు బెదిరించారు, కొంటారు అని చెప్పుకొచ్చారు. వాళ్ళు ఎప్పుడు చంద్రబాబు జ్యోతి కొంటాం, డబ్బులు ఇవ్వాలి కదా అని చెప్పిన వాళ్ళు లేగేశారండి. జరిగింది అదే. మనం ఉన్నామండి, మన మిరప ఉంది, మిరప పోతే డ్యామేజ్ అయితే ఎకరాకి 50,000 ఇచ్చాం. కంది పోతే బెట్ట వచ్చే కందికి 15,000 ఇచ్చాం. శనగలు కోల్డ్ స్టోరేజ్లు పెట్టి కొనకపోతే రైతులకి ఇవ్వాలనే కోల్డ్ స్టోరేజ్ శనగలు ఒక్కొక్క రైతుకి 40-50,000 ఇచ్చాం. ఈ రకంగా చేసుకుంటూ పోతాం. రైతు పక్షపాతిగా మీకు మంచి పేరు ఉంది. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు వాళ్ళ గొడవ ఇవన్నీ సరిగా ఉండవు కాబట్టి మీరు ఒక్కసారి ప్రకాశం జిల్లాలో మరిన్ని ప్లాట్ఫారాలు ఉన్నాయి కాబట్టి ఒక ప్లాట్ఫారానికి వస్తే బాగుంటుందని కోరుకుంటున్నాము. అదేనండి మా పీసీసీ అధ్యక్షుడు ఉన్నాడు శివప్రసాద్ రెడ్డి గారు, కనిగిరిలో కొంటం లేదనే దాని మీద మన ఇన్ఛార్జీలు అందరిని పెట్టుకొని ధర్నా చేయటం రిలే జరిగింది. అదే ఒంగోలు కలెక్టర్ ఆఫీస్ కాడ అదే జరిగింది. 50 మంది వచ్చారు కలెక్టర్ ఆఫీస్ కాడికి, రైతులందరూ రావటము చేయటము ఇవన్నీ జరిగింది. 100 ట్రాక్టర్లు ఈ ట్రాక్టర్ల ర్యాలీతోటి ఒంగోలు ర్యాలీ కూడా జరిపామండి. అయినా కూడా చంద్రబాబు నాయుడికి నిమ్మకి నీరెక్కినట్టు ఉన్నాడు. రాబోయే రోజుల్లో ఆయన పార్టీకి శబరగీతం పాడతారో మీరు కట్ట మంచి మనతోటి ఒంగోలు ప్లాట్ఫారంలో ఒక ప్లాట్ఫారాన్ని సందర్శించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నామండి. సార్, నా పేరు నాగినేని భాస్కర్ చౌదరి, కొండే వివేలం కేంద్రం రైతు సంఘం అధ్యక్షుడిని. సార్, మా దగ్గర అంతా చిన్నకారు రైతులు సార్. పావలా షేర్ నుంచి ఒక బ్యారన్కి 4 ఒక బ్యారన్ ఫుల్ బ్యారన్ ఒక బ్యారన్ అయితే ఎక్కువ మంది రైతులు పావలా షేర్ నుంచి పావలా 30 పైసలు 40 పైసలు చిన్న రైతులు. మా ఇళ్ళు కూడా చిన్నగా ఉంటాయి. వచ్చిన పొగాకు పంటని ఇంట్లోనే పెట్టుకుంటాము. కనీసం వాళ్ళ పిల్లల చదువులకు ఫీజులు కడదామంటే పొగాకు అమ్మని రైతులు 20% ఉన్నారు సార్. 20% పొగాకు అసలు కేజీ పొగాకు అమ్మని రైతులు 20% కొండే ఏరియాలో ఉన్నారు, కొండే ప్రకాశం జిల్లాలోనే ఉన్నారు. ఇవాళ F1, F2, F3 గ్రేడ్ నిర్ణయించి 250 రూపాయలతో స్టార్ట్ చేసిన పొగాకును 160 రూపాయలు తీసుకొచ్చారు. 160 రూపాయలు తీసుకొచ్చి యావరేజ్లు కూడా ప్రతి ప్లాట్ఫామ్ యావరేజ్ 170, 180 ఉంటున్నాయి సార్. గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు 2019-20 మార్కెట్ ద్వారా ఇచ్చినప్పుడు మేము బయటపడ్డాము. అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి ఏదైనా చేయగలుగుతాడనే ఆ ఉద్దేశంతో ట్రేడ్ 2019-20 నుంచి 10 సంవత్సరాలు 30-40 రూపాయలు యావరేజ్ పెరుగుతూ పోయింది. మళ్ళీ 24-25 వచ్చిన తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత ఒక్క సంవత్సరం 45 రూపాయలు యావరేజ్ తగ్గింది. అంటే 265 రూపాయలు ఉన్న యావరేజ్ 224 రూపాయలకు వచ్చింది. ఈ సంవత్సరం 180 రూపాయలు యావరేజ్ వచ్చే పరిస్థితి కూడా కనపడటం లేదు. కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ ఫర్ కేజీ 220 రూపాయలు పడింది సార్.
మాకు వచ్చేది 6 క్వింటాలు 7 క్వింటాలు దిగుబడి. ఒక బ్యారెల్కి వచ్చి కనీసం 16-17 లక్షలు పెట్టుబడి మేము పెడుతున్నాము. ఇవాళ 10 లక్షలు వచ్చే పరిస్థితి లేదు. కొంతమంది రైతులు పిల్లలకు ఫీజు కట్టే పరిస్థితి లేదు. పెళ్లి చేసుకుందామంటే ఇంట్లో పొగాకు అడ్డం ఉందా, అది ఇంకో ఫంక్షన్ చేసుకుందామన్నా ఇంట్లో పొగాకు అడ్డంతో తరలిచ్చే వ్యవహారం కూడా లేదు ప్రకాశం జిల్లాలో. మీరు ఖచ్చితంగా మా కొండే ప్రాంతాన్ని